కష్టపడ్డా 15 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నా పేరు తెలుసు. ఇప్పుడున్న జనరేషన్లో మీరు కష్టపడితే 15 గంటలు కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే టెక్నాలజీ ఉన్న రోజుల్లో పార్టీ కోసం పనిచేయండి. మనందరూ కష్టపడతాం. అంతేగాని ఈ లోపల రాలేదనో, పవన్ కళ్యాణ్ గారు కారు పట్టుకుని వెళ్ళలేదనో, సార్ రూమ్ పెట్టలేదనో, నాకు ఫోటో ఇవ్వలేదనో దయచేసి మమ్మల్ని కానీ మా నాయకులు కానీ తిట్టడం అనేసి మనం అందరం పార్టీ కోసం పనిచేద్దాం. ఖచ్చితంగా నా స్థానంలో మీరందరూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను. మెగా ఫ్యామిలీకి రుణపడిన వాళ్ళు గుర్తిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలు నాదన్న గారికి, మన మెగా బ్రదర్ అన్న నాగబాబు గారికి ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజలకి, రాయలసీమ కార్యకర్తలకి మనోధైర్యాన్ని నింపి మన సత్తాను చూపించడానికి వచ్చిన మన నాయకులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశాయ. తెలుగు వీరలేవరా, దీక్షభూమి సాగర, దేశమాత స్వేచ్ఛ కొరకు తిరుగుబాటు చేయరా, దారుణ మారుణ కాండకు తల్లడి వద్దురా, నిద్ర వద్దు బెదుర వద్దు, నింగి నీకి హద్దురా అని అల్లూరి సీతారామరాజును మీరు చూసారా? చూడండి ఇక్కడ స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న బాలగంగాధర తిలక్ను చూడలేదు. ఆ నాయకుడిని ఇక్కడ చూస్తున్నాం. సత్యమేవ జయితే, సత్యాన్ని నమ్ముకుంటే సత్యం జయిస్తుంది అని చెప్పిన గాంధీ మహాత్ముడిని మనం చూడలేదు. అటువంటి ఆశయాలు కలిగిన నాయకుడిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న యువ నాయకుడు భగత్ సింగ్ ని మనం చూడలేదు. అటువంటి నాయకుడిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ పార్టీలో ఉన్నాం చెగువిరా. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి 4 మాటలు చెప్పాలనుకున్నాను. నేను జనసేన రాకముందే పవన్ కళ్యాణ్ గారు నాకు రాష్ట్రంలో ఎవ్వరికీ ఇవ్వలేదు, నాకు పదవి ఇప్పించారు. ఆ దేవదేవుడి సేవ చేసుకునే పదవి ఇచ్చారు. ఆయన మాటకు, ఆయన పార్టీకి ఒక ఇంత చిన్న మచ్చ రాకుండా పోరాడాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ఇచ్చిన పదవిలో ఆయన 700 రోజులు ప్రతిరోజు దర్శనం చేసుకునే భాగ్యము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా నాకు దక్కింది. నేను దానికి థ్యాంక్స్ చెప్పాలని 3 నెలలు తిరిగితే దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన నాకు ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. ఎవరైనా చిన్న పని చేస్తే మళ్ళా తిరిగి మనకు థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటారు. ఏ నాయకుడైనా దాని గురించి పేపర్లో వేయించమని కోరుకుంటారు. కానీ దానికి భిన్నంగా ఒక అంత పెద్ద స్థాయి పదవి 100 కోట్లు పెడితే గానీ ఈరోజు జగన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారికి ఆ పదవి ఇప్పించారు 100 కోట్లు. అటువంటి భగవంతుడు సేవనిప్పించిన తర్వాత ఆయన్ని థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకు 3 నెలలు పట్టింది వాటిని కలవడానికి. ఎవరైనా నాయకులు ఉన్నారా ఈ కాలంలో? సామాన్య సెట్టిపల్లి రైతులు, ఒక చిన్న తిరుపతిలో చిన్న కుగ్రామం రైతులు వెళితే వాళ్ళన్న మాట ఏమో తెలుసా? ఆ రైతులు
పెద్ద పెద్ద ఎక్స్ మినిస్టర్లు ఆయనతో కలవడానికి అపాయింట్మెంట్ అడిగారు నన్ను. సార్తో చెప్పాను చాలాసార్లు, సార్ ఇట్లా ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళు డాక్టర్ గారు కలుసాం, ఆయనే గెలవాలనుకుంటే మొన్న అటువంటి పెద్ద పెద్ద నాయకులంతా క్యూ కట్టారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో సీట్ తెచ్చుకోవడానికి. ఎక్స్ మినిస్టర్లు, సీఎం తమ్ముళ్ళు, చాలా మంది మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు కడితే ఆయన ఇచ్చిన సీట్లు ఒక్కసారి ఎవరో మాట్లాడమని చెప్పండి. డబ్బులు తీసుకొని సీట్లు ఇచ్చారు అది ఇదని. ఇక్కడ ఒక సామాన్య మహిళకి ఇచ్చారు, అక్కడ ఒక డాక్టర్కి ఇచ్చారు, అక్కడ ఒక నాయకుడు యుగంధర్కి ఇచ్చారు, ఒక పెద్ద ఆయనకి ఇచ్చారు. అక్కడ ఎవరు ఇటువంటి రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఒక్క మాట అంటున్నారు, ఇక్క 6 నెలల్లోనే ఎలా గ్రాఫ్ 150 సీట్లు వచ్చాయి. నాకు చాలా మా చెల్లెలు చెప్పింది, నేను దానికి వాస్తవం సార్. వికృతమాల అనే గ్రామంలో దాదాపు 1300 ఓట్లుంటే జనసేన పచ్చబొట్టు పొడుచుకున్న వాళ్ళే 150 మంది ఉన్నారు సార్. ఒక్క ఓటు వచ్చింది సార్ అడా. ఇంకా దీన్ని బట్టి తెలుసుకోండి మీరు, ఈ 150 సీట్లు ఎలా వచ్చాయో, ఈ 150 సీట్లు ఎలా వచ్చాయో దీన్ని బట్టి తెలుసుకోండి. కాబట్టి దీన్ని బట్టి ఈ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలంటే ఒక్కటి గమనించి ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు అనుకున్నారు డబ్బులతో రాజకీయాన్ని కొంటామని. వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, పదవులతో రాజకీయం కొంటామని వాళ్ళకి పదవులు ఉండొచ్చు. మన కడుపు కాలితే పిఎస్సి మీటింగ్ లో మేమందరం సార్ ఇసుక రైతులు, ఆయన కూడా తెలుసు, ఈ కడుపు కాలుతున్న 1,00,000 మంది, 1 కోటి మంది దాదాపు ఆ యొక్క కన్స్ట్రక్షన్ వ్యవస్థలో ఉన్న కూలీలు, ప్లంబర్లు, వీళ్ళంతా కడుపు కాలితే ఆయన వేసిన అడుగుకి విశాఖపట్నం తతరిల్లింది. చీమల పుట్ట పగిలిందా, సముద్రం ఎగిసిందా అన్నట్టు విశాఖపట్నంలో ఆ రోజు కడుపు కాలిన వాళ్ళందరూ కూడా అన్నయ్య వెంట నడిచారు. కానీ మన పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే, ఇక్కడ కర్ణాటకకు వెళ్తే ఈ నాయకుని కాపాడడానికి 900 మంది పోలీసులు ఇస్తే ఈరోజు విశాఖపట్నం 20 మందిని ఇవ్వలేదు. తిరుపతిలో ఎయిర్పోర్ట్ దగ్గర 2 లేరు. నేను నిన్న మాట్లాడితే వాళ్ళు మాకు ఇంకా ఇన్ఫర్మేషన్, నేను డైరెక్ట్ గా ప్రత్యక్షంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని నేను కృష్ణయ్య గారితో కలిసి నాయకుడు పర్యటన ఇచ్చొస్తే వాళ్ళ కొన్ని లక్షల మంది జన సైనికులు ఉన్న మన నాయకుడికి ఈ ప్రభుత్వం పని చేస్తా ఉందా, ఈ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన నాయకుడు ఆశతో రాలేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆశయంతో వచ్చారు. రాబో రోజుల్లో ప్రజలు చూస్తున్నారు, కడుపు మండుతా ఉంది. ఖచ్చితంగా ఈ వ్యవస్థకు ఆయన డబ్బులే తీసుకొని లేకపోతే పదవులు తీసుకుని ఎక్స్ మినిస్టర్లు తెచ్చుకుంటే ఈ రోజు సీఎం పదవిలో ఉండేవాడు. వ్యవస్థను మార్చాలనుకున్నారు, ఆ వ్యవస్థ మారే రోజు ఆయన ఖచ్చితంగా కొత్త తరం రాజకీయాన్ని తీసుకొని రావాలనుకున్నారు, కొత్త తరం రాజకీయాన్ని తీసుకొస్తారు. ఒక్కటే ఆయన కోరుకుండేది, మేము కూడా కోరుకుండేది, అందరూ కోరుకుండేది క్రమశిక్షణ. మీరందరూ కూడా స్ట్రీమ్ లైన్. ఆయన అభిమానులంతా ఇందాక చెల్లెలు చెప్పింది ఒక మాట, ఆయనకు సెక్యూరిటీ మనమే. ఆయన నడుస్తుంటే శ్రీకృష్ణుడు నడిచే మార్గంలో యమునా నది ఎట్లా దారి వదిలిందో, మన నాయకుడి నది నడిచే మార్గంలో మనం ఈ రోజు ప్రమాణం చేయాలందరూ కూడా ఆయనకు దారి వదులుతూ మనం ముందుకు వెళ్ళాల్సిన మనమే ప్రొడక్షన్. మన నాయకి పోలీసు వద్దు, ఎవరు